నేటి ఆదివారము దేవుని మాటలు మనం ధ్యానం చేసుకోవటానికి కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి సమయాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 22 నుంచి కొన్ని మాటలు ఈ సమయంలో మనం చదువుకుందాం. హానోకు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ఇక చాలు, మనం శ్రద్ధగా ఈ మాటలు విందాం. ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి అంశం హానోకు గురించి. ఈ హానోకు ఎవరంటే, ఆదాము వంశావళిలో నుండి 1 by 1గా చదువుకుంటూ వస్తూ ఉంటే ఎవరు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు, ఎవరి తర్వాత ఎవరిని కన్నారు అని మనం ఆలోచన చేసుకుంటూ వస్తూ ఉండగా మనకి ఇక్కడ ఈయన గురించి తెలియజేయబడతా ఉంది. హానోకు ఏరేదు కుమారుడు. ఇతను దేవుడు అనుగ్రహించినటువంటి ఉన్నతమైన ఆయుస్సును ఆరోగ్యాన్ని సంపాదించుకున్నంత కాలము కూడా ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి పద్ధతుల్లో ఈయన నడిచినటువంటి విధానం ఇక్కడ మనం గమనిస్తున్నాం. హానోకు అనగా అర్థం ఏంటంటే నెమ్మది మరియు దేవుని వెంబడించినటువంటి వ్యక్తిగా కూడా మనము తెలుసుకోవచ్చు. అలాగే మరి ఒక విలువైనటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే, నెంబర్ 1, తన జీవితకాలం అంతా కూడా దేవునితో నడవటానికి ఇష్టపడినటువంటి వ్యక్తి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతట్లో యోధా పత్రికలో ఈయన గురించి అత్యున్నతమైనటువంటి అనుభవాలు, ఎలా నడిచాడు, అవన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. పిల్లరా, 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఈరోజు మనము కూడా దేవుని బిడ్డలముగా ఈ లోకంలో జీవిస్తున్నాం. ఎప్పటి నుంచి మనం దేవుని కొరకు నడవటానికి ఇష్టపడ్డాం? మనం చిన్నప్పటి నుంచే దేవుని కొరకు నడుస్తున్నామా, లేకపోతే మధ్యలో దేవుని కొరకు మనం సమర్పించుకొని ఆయన మహిమ కొరకు నడుస్తున్నామా? ఈ విషయాలు కూడా మనం గమనించాలి. వాస్తవంగా మనము బాల్యదినముల నుండి దేవుని సత్యాలను ఎరిగినటువంటి వారమై ఉన్నప్పటికీ పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో సమర్పించుకునే అనుభవాలు మనకు తెలియలేదు. అప్పట్లో ఒక వయసు వచ్చిన తర్వాత సువార్త పట్ల బాధ్యత కలిగి విని అర్థం చేసుకున్న తర్వాత మనము ప్రభువుతో నడవాలి. దేవుని మార్గం అంటే ఎలా ఉంటుంది, ఆయన మార్గంలో మనం ఇష్టలుగా ఉన్నాము అనేదానికి అనుగ్రహించినటువంటి కొన్ని నియమాలు ఏంటి, అవన్నీ కూడా మనం తెలుసుకొని అనుసరిస్తూ ఆయన మార్గంలో ఉన్నాము. ప్రియులారా, మారు మనసు పొందాలి,
రక్షణానుభవంలో నిలవాలి. బాప్తిస్మం తీసుకొని ప్రభు పాత్రలో చేవేస్తూ ఏ రోజుకు ఆ రోజు దేవుని బిడ్డలముగా మనం ఆయన మార్గంలో నడవటమే దేవునికి ఇష్టమైన జీవితం, దేవునికి ఇష్టమైన పద్ధతులు అని దేవుని వాక్యం తెలియజేస్తాం. మరి ఆ పద్ధతుల్లో మనం ఎప్పటి వరకు నడవాలి? హానోకు ఎప్పటి వరకు నడిచాడు? దేవుడు హానోకును తన యొద్దకు మరి తీసుకువెళ్ళే వరకు కూడా దేవునితో నడిచాడు. మరి ఈరోజు మనం దేవునితో ఎప్పటి వరకు నడుద్దాం? కొంతమంది అంటారు, ఈ కార్యం చేస్తే నేను నీకు ఈ కార్యం చేస్తానని మొక్కుకున్నానయ్యా అంటారు. దేవుడు ఆ కార్యం చేయకపోతే నువ్విచ్చే అల్పమైన స్వల్పమైన ఆ మొక్కుబడిని వెనక్కి తీసుకుంటావా? ఈరోజు చాలామంది ఆలోచనలు, దేవునితో నడిచేవారు, వాక్యం పట్ల బాధ్యత కలిగినటువంటి వారు అలాంటి మనసు కలిగి ఉండరు. ఏ సమయంలో మనం ఏం చేయాలో ఖచ్చితంగా అది చేస్తూ దేవుని పనిని ప్రోత్సహిస్తూ మనం ఆశీర్వదించబడుతూ మన పనులలో మనం పరిగెడుతూ దేవుని మహిమ కొరకు జీవిస్తూ ఉంటాం. ఆ సంతోషం, ఆ సమాధానం వెలగట్లేనిది. మరి ఈ అనుభవాల్లో మనం ఎక్కడున్నాం ఒకసారి గమనిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. దేవునితోనే మనం నడుస్తూ ఉన్నామనుకోండి, మన అనుభవాలు అటు ఇటు మళ్ళవు, చక్కగా తిన్నని మార్గంలోనే పయనిస్తూ ఉంటాయి. ఒక గుర్రబండి వెళ్ళేటప్పుడు గంతలు కడతారు, మీకు జ్ఞాపకం ఉందా, గుర్తుందా? అంటే ఆ గుర్రము ఎటైతే వెళ్ళాలో ఆ మార్గాన్ని చూడాలి తప్ప అటు ఇటు చూసేదానికి ప్రయత్నం చేయకూడదని చెప్పి గంతలు కడతారు. ఏమండి, మనము కూడా ఆ గంతలు కట్టినటువంటి గుర్రము ఎలాగైతే తిన్నని మార్గంలో పయనిస్తూ ఉంటుందో అలాగే హానోకు దేవునితో నడిచినట్లుగా మనము కూడా దేవుని మార్గంలో నడవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే ఆ మార్గం గురించి యేసుప్రభు వారు చెప్పారు. ఏమని? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అని యేసుప్రభు వారు కూడా ఆ మార్గం గురించి చెప్పాడు. ఆ మార్గంలో మనం నడుస్తున్నాం. ఆ నడిచే అనుభవాలలో మనం ఎప్పుడు ఎక్కడా తప్పిపోవటానికి ప్రయత్నము చేయకూడదు. అందుకే కొన్ని సందర్భాలు ఒక పాటలో తెలియజేసిన విధానం మనం పాడుతూ కొనసాగించుకుందాం. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగా నే వెళ్ళేదా, పరమున చేరగా నే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. సప్పటి కొడదాం. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, ఎనుక శత్రువుల్ వెంటాడినాను, ముందు సముద్రము ఎదురొచ్చినాను, వెనుక శత్రువుల్ వెంటాడినాను, ముందు సముద్రము ఎదురొచ్చినాను, మోసే వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్తెఫెను వలె సాగేదా,
నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి మరచిన తండ్రియు విడాచిన, తల్లియు మరచిన తల్లియు విడాచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతు వలె సాగేదా నే సాగేదా నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే సావైనా మేలే, బ్రతుకుట క్రీస్తే సావైనా మేలే, క్రీస్తుకు హత సాక్షిగా మారినా, క్రీస్తుకు హత సాక్షిగా మారినా, పౌలు వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేదా నా జీవిత కాలమంతా. ప్రియులారా, మరి భక్తులు దేవుని యొక్క ఏర్పాట్లో ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు భక్తులు దేవుని ఏర్పాట్లో? హానోకు దేవునితో నడిచాడు, తర్వాత మోషే దేవునితో నడిచాడు, పౌలు గారు దేవునితో నడిచారు. అలాగే ఈరోజు మనము కూడా దేవునితో నడవాలి. దేవునితో మనం నడవాలంటే మనం బలవంతులుగా ఉండాలి. బలవంతులంగా ఉండాలంటే కండల కాదు, విశ్వాసంలో మనము బలవంతులుగా ఉండాలి. సమర్పణలో మనము బలవంతులుగా ఉండాలి. సమర్పణలో బలవంతులుగా ఉన్నవారు ఎవరు? దానియేలు, యోబు గారు, మరియు శద్రకు, మేషకు, అబేద్నెగో. వీళ్ళందరూ ఎవరండి? కండబలం కలిగినటువంటి వాళ్ళు కాదు. ఎంత కండబలం ఉన్నా ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోవలసిందే. వాళ్ళు ఆత్మ సంబంధమైన బలాన్ని కలిగి ఉన్నారు. శ్రమలోనైనా నమ్మకస్తులుగా ఉన్నారు. హబక్కు దేవునికి మహిమార్థంగా నడిచినటువంటి వ్యక్తి. హబక్కు ఏమన్నాడు? శాల పశువులు లేకపోయినా, గొర్రెల దొడ్లో లేకపోయినా, చేతికి పంట రాకపోయినా, దేవుడే నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పాడు. ఈరోజు మనమైతే ఏదో కావాలని పరుగులెడుతూ ఉంటాం, ప్రాకులాడుతూ ఉంటాం. కానీ దేవుని మహిమ కొరకు నడిచే భక్తులైతే ఆయన కొరకు నేను నడుస్తున్నా, ఏ శ్రమ ఎదురైనా, ఏ నష్టం ఎదురైనా నేను ముందుకే వెళ్తాను, కానీ నా జీవితంలో నేను ఎప్పుడూ వెనుకకు మళ్ళను అని ఒక బలమైన తీర్మానాన్ని తీసుకొని వారు నడిచారు, ప్రభువుతో ఉన్నారు. ఈరోజు మనందరికీ వారు ఒక గొప్ప మాదిరికరమైన భక్తులుగా ఉన్నారు. మరి ఈరోజు దేవుని కొరకు నడవటానికి నిశ్చయించుకున్న నీవు ఎలా నడుస్తున్నావు? సంతోషంగా ఉన్నప్పుడు గొప్పెళ్ళు దేవుని సన్నిధిలో ఆయన పరిచర్య కొరకు దేవుని సన్నిధిలో అర్పణలు కలిగి, ఏమండి నువ్వు అనుకున్నది సాధించలేకపోతే, నువ్వు ఇవ్వాల్సింది దేవుని కొరకు ఇవ్వకుండా, చేయాల్సిన పని దేవుని కొరకు పని చేయకుండా నీరసంగా నీ సొంత ఆలోచనతో నువ్వు వెళ్ళావనుకోండి, నువ్వేం సాధించగలవు? ఏమైనా సాధించగలవా? యెహోవా ఇల్లు కట్టనేడలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని దేవుని వాక్యం తెలియజేస్తాం. ప్రయత్నించడంలో నాలాగా ప్రయత్నించిన వారు ఎవరు లేరు అనుకుంటున్నా. ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఇంకా ప్రయత్నాల్లోనే ఉన్నా, నష్టాల్లోనే నడుస్తుంది బండి. కానీ ఎప్పుడూ ఆ విషయాలను ముందుకు తీసుకొచ్చి దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదని ఎప్పుడూ నేను అనలేదు. ఎందుకంటే అలా అనటానికి నేను అర్హుణ్ణి కాదు. మన శరీరం కొరకు మనం ప్రయత్నాలు చేసాం, అవి ఫలించలేదు. ఆ నేరాన్ని దేవుడి మీద వేస్తే ఎలా?
కానీ దేవుని సంకల్పంలో మనకు ఏదైతే దేవుడు ఇవ్వాలని నిశ్చయించాడో తప్పకుండా అది నీ యొద్ద నుండి వెళ్ళిపోదు, అది నీ యొద్దే ఉంటుంది. ఇది మనం గ్రహించాలి. మనకిచ్చిన దాన్ని బట్టి సంతోషించి, మనకి ఇవ్వని దాన్ని బట్టి మనం ఆలోచించకుండా దేవుని నామాన్ని మహిమపరుచుకుంటూ ఈ లోకంలో మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆయన యొద్దకు వెళ్ళే వరకు నమ్మకస్తులుగా మనం ఆయనతో నడవాలి. ఈరోజు ఆలోచన చాలామందికి లేదు. ఒకవేళ మీలో ఎవరైనా ఉన్నారా? ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఎవరైనా ఉన్నారా? అది కావాలని ఇది కావాలని ఏది అడగలేదు అలనాడు భక్తులు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషిస్తూ ఆయన మహిమ కొరకు జీవించారు. ఈరోజు మనకు సాక్షులుగా, మాదిరికరమైనటువంటి భక్తులుగా మన ఎదుట ఇప్పటికి సజీవంగా, సాక్షి రూపంగా, వాక్య రూపంగా ఉన్నారు ప్రియులారా. మరి మనము కూడా అలనాడు హానోకు నెంబర్ 1 దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు మనము కూడా దేవునితో నడిచే వారి ఉండాలని ఈ మాటల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నెంబర్ 2 హానోకు మరణము చూడకుండా పరలోకానికి వెళ్ళినటువంటి వ్యక్తి. మరణము చూడకుండా దేవుని యొద్దకు వెళ్ళిన వారు 2 ఉన్నారు. నెంబర్ 1 హానోకు, నెంబర్ 2 ఏలియా అగ్ని రథాల ద్వారా పరలోకానికి వెళ్ళాడు. హానోకు మరి దేవుని పిలుపునందుకుని మరణము చూడకుండా దేవుని యొద్దకు వెళ్ళినటువంటి వ్యక్తి అన్నమాట. వీళ్ళ గురించి కొందరు అంటారు, ప్రభువు రాకడ ముందు మరొకసారి చివరిసారి స్వార్థ ప్రకటించడానికి వీళ్ళు పరలోకం నుండి వస్తారు. మానవదేహాలతో రక్తమాంసాలతో పరలోకాన్ని సంపాదించుకోలేరు కాబట్టి మరలా వీరు హతసాక్షులుగా మార్చబడతారు. ఆ తర్వాత వీళ్ళకి పరలోకం దొరుకుతుందని అంటారు కొంతమంది. సరే, అది తర్వాత సంగతి. ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మరణము చూడకుండానే మహిమను పొందగలిగినటువంటి అద్భుతమైన వ్యక్తులు అన్నమాట వీరు. మరణం అనేది యేసు ప్రభుకే తప్పలేదు, కానీ ఎవరికి తప్పింది? ఆయన భక్తులైన వారికి మరణము తప్పింది. అంటే ఆయన భక్తులైన వారంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఎంత ఇష్టం, చాలా ఇష్టం. ఆ దేవునికి ఇష్టడుగా మార్చబడినటువంటి వ్యక్తిలో మరొక వ్యక్తి ఎవరంటే హానోకు. నెంబర్ 3 పాయింట్, హానోక్ అంటే దేవునికి ఇష్టడు. హానోక్ అనగా దేవునికి ఇష్టడు. ఈరోజు ఆయన బిడ్డలుగా మనం ఎలా ఉన్నాం? హానోకును దేవుడు ఎలా ఇష్టపడ్డాడు? చదువుమ్మా. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు ఎవరికి ఇష్టడై ఉన్నారు? దేవునికి ఇష్టడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము కూడా కొనిపోబడక ముందు మానవ దేహంలో ఉన్నప్పుడే ఎవరికి ఇష్టంగా ఉండాలి? చెప్పాలి. ఎవరికి ఇష్టంగా ఉండాలి మనం? నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని తెలుసుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. కాబట్టి ప్రియులారా, దేవునికి ఇష్టమైంది దేవుడు కోరినప్పుడు ఖచ్చితంగా మనం దేవునికి ఇవ్వాలి. ఈరోజు మనలో దేవుడు ఏం కోరుతున్నాడండి? ఆయన అన్నాడు కదా, ఆయన బలిని కోరువాడు కాదు. ఆయన ఏం కోరతాడు? తెలుసా? ఆయన ఏం కోరతాడు? నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీ దగును. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీ దగును. యేసుక్రీస్తు నిన్ను
పిలచెనుగా రావేలవో యువతి, రావేలవో యువక. ప్రియులారా, యేసు ప్రభు మన హృదయాన్ని కోరుతా ఉన్నాడు. మన హృదయాన్ని దేవునికి అర్పించి ఆయన నడవమన్న మార్గములో మనం నడవలసిన మార్గములో నమ్మకముగా మనం నడవటానికి ఎప్పుడైతే ఇష్టపడతామో, ప్రభా నన్ను ఇష్టపడవా అని మనం అడగకుండానే ఆయన మనలను ఇష్టపడతాడనే వాస్తవాన్ని మనం గమనించాలి. ప్రియులారా, దేవునికి ఇష్టమైతే ఏదైనా ఇస్తాడో. నీకు ఇష్టమైతే ఏదైనా ఇవ్వా? నువ్వెవరినైతే ఇష్టపడుతున్నావో వారికి ఏదైనా ఇవ్వా? ఇస్తావా ఇవ్వా? ప్రియులారా, మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. నీకు ఇష్టం లేని వారికి నీ దగ్గర ఉన్న అది బూజు పట్టిపోయినా బాధలేదుగా, నువ్వు ఇవ్వటానికి ప్రయత్నం చెయ్యవు. ఆ కాయలు కుళ్ళిపోతాయి. ఎవరిని మెదలకుండా తీసుకెళ్ళి డబ్బాలో ఆ యొక్క ఊరు బయట దెబ్బలోనైనా వేసేస్తాం, కానీ ఇంకొకరికి ఇవ్వటానికి ఎందుకు ఇవ్వాలి? దెబ్బలోనైనా వేసేస్తాం కానీ, ఎందుకంటే వాడంటే నాకు ఇష్టం లేదు. ఈరోజు ప్రియులారా, మనము ఇష్టపడని వ్యక్తికి మన దగ్గర పారేయడానికి ఇష్టపడతాం, కానీ ఇవ్వటానికి మాత్రం ఇష్టపడం. ప్రియులారా, అది మానవుని యొక్క మనసు. కానీ దేవుని మనసు ఎలాంటిదో తెలుసా? బాబు, నీ దగ్గర ఉన్నాయన్నీ కుళ్ళిపోయినాయా? అయినా పర్వాలేదు, ప్రేమతో కడుక్కొని తింటా, నాకు ఇవ్వయ్యా. అదేంటో తెలుసా? నీ హృదయం. నీ హృదయం ఎలా ఉంది? కుళ్ళిపోయింది. రవి హృదయం అనే బుక్ చదివారు ఎప్పుడన్నా మీరు? రవి హృదయంలో ఏమేమి ఉంటాయి? మన డాక్టర్ గారు కాదు, రవి హృదయంలో ఏమేమి ఉంటాయి? కుక్క, తాబేలు, నక్క, పాము అవన్నీ ఉంటాయి. కుక్క దేనికి సాదృశ్యం, నక్క దేనికి సాదృశ్యం, పాము దేనికి సాదృశ్యం, కప్ప దేనికి సాదృశ్యం, అవన్నీ కూడా నేను మీకు చెప్పుకున్నా ఒకసారి. ప్రియులారా, అలాగే కుళ్ళిపోయినటువంటి ఆహారం, కుళ్ళిపోయిన పళ్ళను తీసుకెళ్ళి మనం ఊరు బయట ఎట్లా పడేస్తామో, అలాగే మన హృదయం కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిన హృదయం ఎవరికి కావాలండి? ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. కానీ ఒక ఆయన కోరుకుంటున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఎలాంటి వ్యాధిలో ఉన్నా, ఎలాంటి కృంగిపోయిన స్థితిలో ఉన్నా, ఎలాంటి కుళ్ళు స్థితిలో ఉన్నా ఆ హృదయాన్ని ప్రేమిస్తున్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎప్పటి వరకు ఆయన నిన్ను ప్రేమిస్తాడు? ఎప్పటి వరకు ఆయన నీ హృదయాన్ని ప్రేమిస్తాడంటే గుర్తుపెట్టుకోండి, దేహములో ప్రాణమున్నంత వరకే ప్రేమిస్తాడు. దేహములో ప్రాణము తిరిగి మరలా ఆయన యొద్దకు వెళ్ళిందనుకో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము తిరిగి మరలా ఆయన యొద్దకు వెళ్ళిందనుకోండి, ఇక నీ దేహాన్ని దేవుడు పట్టించుకోడు. నీ దేహాన్ని ఎవరు పట్టించుకుంటారో తెలుసా? పుస్తకం పట్టించుకుంటుంది. పుస్తకం ఏ పుస్తకం? మనం జీవించిన జీవితంలో ఏం చేశామో అవన్నీ రాసే పుస్తకం ఒకటి ఉంటుంది. అలాగే మరొక గ్రంథం ఉంటుంది. ఆ మరొక గ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయి? ఎవరైతే దేవుని చిత్తానుసారంగా నడిచారో, ఎవరైతే దేవుని చిత్తానుసారంగా జీవించారో వాళ్ళందరి పేర్లు ఒక గ్రంథంలో ఉంటాయి. లోకంలో ఉన్న వాళ్ళందరి పేర్లు ఒక గ్రంథంలో ఉంటాయి. ప్రియులారా, ఇప్పుడు నీ పేరు ఎక్కడుండాలని కోరుకుంటున్నావు? నువ్వు ఆయనను ప్రేమిస్తే, నువ్వు ఆయన్ని ఇష్టపడితే నీ పేరును తీసుకెళ్ళి జనరల్ గ్రంథంలో నుండి దేవుడు ఏ గ్రంథంలో రాయిస్తాడు? జీవ గ్రంథంలో నీ పేరును రాయిస్తాడు. ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలా, లేకపోతే ఈ లోకంలో నీ పేరు ఉండాలా? ఈరోజు చాలామంది దేని కొరకు తపన పడుతున్నారంటే ఈ లోక సంబంధమైన పేరు కోసం తపన పడుతున్నాడు. మా అయ్య ఒకడు 60 మంది ఆడపిల్లలను కన్నాడు, అయినా ఆపరేషన్ చేయలేదంట. ఏందయ్యా అంటే, వంశం కావాలండి. 4 పిల్లలు ఆపరేషన్లే, అయినా ఇంకొక మగ పిల్లడు కావాలంట. చూడండి, 11 మంది, ఒక ఆయనకైతే 11 మంది పిల్లలు ఆడపిల్లలే, అయినా వంశావళి లేదంట. 12వ అబ్బాయి కోసము. ప్రియులరా, గమనించండి. ఈ భూలోకంలో నాకు అన్నీ ఉన్నాయి కానీ భూమి లేదు, నేను భూమి కొనాలి ఎలాగైనా. ఆశ, బిడ్డల మీద ఆశ, భూమి మీద ఆశ. భూమి కూడా ఉంది కానీ బంగారం లేదు, బంగారం కొనాలి, బంగారం మీద ఆశ.
ఏమండి అన్నిటి మీద ఆశ పెట్టుకొని అన్నిటినీ మనం ఇష్టపడుతూ ఏమండి ఇష్టపడవలసిన దాన్ని మనం ఇష్టపడకపోతే ఇవన్నీ రేపు సున్నా కింద వస్తాయి. ఇవన్నీ లేకపోయినా ఇష్టపడవలసిన దాన్ని మనం ఇష్టపడితే అవన్నీ పరలోకములో దేవుడు మనకు గొప్పగా అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, భూలోకములో నీకు కావాల్సింది సంపాదించుకోవటం కోసం కష్టపడు, ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి పడు, దేవునికి ఇష్టంగా ఆయన మార్గంలో జీవితకాలం అంతా నడు. అది దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని నీకు అర్థమవుతుంది. అలా కాకుండా నీకు ఏదైతే ఇష్టమైందో అది నా చేతికి రావాలి. అది ఎలా రావాలి? నేను కష్టపడితే రావాలా? కష్టపడతా, ఎందుకంటే అదంటే నీకు ఇష్టం కాబట్టి. లేదు, ఒక సావుకుడు ప్రార్థన చేస్తే అది వస్తుందా? ప్రార్థన చేయించుకుంటా. నీ ఆశను బట్టి నువ్వు వెళ్ళటం కాదు. ప్రియులరా, నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు ఇష్టం, దట్స్ ఆల్. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం. మరి దేవుడు ప్రేమించట్లేదా? దేవుడు మనల్ని ఇష్టపడలేదా? ఏమ్మా, దేవుడు మనల్ని ఇష్టపడలేదా? ఇష్టపడుతున్నాడు. ఎలా ఇష్టపడుతున్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నువ్వు అవకాశవాదిగా ఒకళ్ళు ఇష్టపడతామేమో, నువ్వు అవకాశవాదిగా దేవునికి ఇస్తావేమో, నువ్వు అవకాశవాదిగా ప్రార్థన చేస్తావేమో, నువ్వు అవకాశవాదిగా వాక్యాన్ని చదువుతావేమో, నువ్వు అవకాశవాదిగా దేవుని పనికి సహకరిస్తావేమో, కానీ దేవుడు మాత్రం మన పట్ల అవకాశవాదంగా మాట్లాడే దేవుడు కాదు. అన్ని వేళల అన్ని సందర్భాల్లో నిన్ను కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. ఎంత గొప్ప వాగ్దానం అండి! ఆయన ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎవరిలా ప్రేమిస్తున్నాడు? ఎవరితో పోలుద్దాం? ఒక తప్పిపోయిన ఆ కుమారుని పట్ల తండ్రి కలిగిన ప్రేమతో పోలుద్దామా? లేదు, ఆయన ప్రేమ చాలా తక్కువ. ఎవరి ప్రేమ కంటే ఆయన ప్రేమ చాలా తక్కువ. తప్పిపోయిన కుమారుడి కోసం తండ్రి ఎదురు చూసిన ప్రేమ కంటే ఆ ప్రేమ ఎవరి ప్రేమ కంటే తక్కువ? ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ కంటే చాలా తక్కువ. ఆయన చూపించిన ప్రేమకు వెలగట్టలేము, ఎవరితో కూడా పోల్చలేము. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ప్రియులారా, దేవుని వాక్యము తెలియచేస్తున్నట్లుగా మనము ఆయనను మనం ఇష్టపడాలి. మరి ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడా? ప్రశ్న. ఏమా, ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడా? కొంచెం చెప్పండి. ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడా? మరి చెప్పరేందో అనుమానంతో చెప్తారు. గట్టిగా చెప్పండి, స్వరం ఎత్తి చెప్పండి. ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడా? ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఇష్టపడుతున్నాడా? మరి మనము ఆయన్ని ఇష్టపడుతున్నామా? నువ్వు ఆయన్ని ఇష్టపడుతున్నావా? నువ్వు ఆయన్ని ఇష్టపడాలి. ఆయన మనల్ని ఎప్పుడో ఇష్టపడ్డాడు, లేకపోతే భూలోకంలో ఎందుకు వస్తాడు? లేకపోతే ఎందుకు మన కోసం ప్రాణం పెడతాడు? ఎందుకు మన కోసం ఈ లోకంలో శ్రమలో అనుభవిస్తాడు, అవమానం పొందుతాడు? కనుక ప్రియులారా, మనమంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆయనను నువ్వు ఇష్టపడితే ఆయన ఎద్దుకు నువ్వు వెళ్తావు. ఆయన ఎద్దుకు నువ్వు 2 అడుగులు వేయగలిగితే ఆయన ఎద్దుకు ఎన్ని అడుగులు వేస్తాడు? చెప్పటానికి, లెక్క వేయటానికి అవకాశం లేనన్ని అడుగులు దేవుడు నీ కొరకు నా కొరకు వేస్తాడు. జక్కయ్య మంచివాడు కాదు, దేవుడు చూడాలని ఆశతో 2 అడుగులు వేశాడు. దేవుడు జక్కయ్య కొరకు ఎన్ని అడుగులు వేశాడు? లెక్క వేయటానికి అవకాశం లేనన్ని అడుగులు వేశాడు. తన ఇంటికి వచ్చాడు, తన హృదయాన్ని మార్చాడు, తన కుటుంబాన్ని దీవించాడు. అంతకుముందు జక్కయ్య కాదు, ఇప్పుడు ఆశీర్వదించబడింది జక్కయ్య. దేవునికి స్తోత్రం. అంటే అంతకుముందు ఆశీర్వదించబడలేదా? ధనం ఉంది, కానీ తన జీవితంలో సమాధానము, తృప్తి, దేవుని పేరట దీవెన అతనికి లేదు. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావు. దేవుని ఆశీర్వాదమా, లోక సంబంధమైన ఆశీర్వాదమా? ఏది కావాలని కోరుకుంటున్నావు? లోక సంబంధమైనది వస్తుంది, పోతుంది. లోక సంబంధమైనది ఈ లోకం వరకే పరిమితం. కానీ దేవుని ద్వారా పొందినది ఏదైనా భూలోకంలో మనతో ఉంటుంది. ఈ లోకం ఇడిచిన తర్వాత అంతకంటే గొప్ప భాగ్యం
దేవునితో ఉండే ఆ అద్భుతమైన ఆ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ విధానంలో నువ్వు ఎలా ఉన్నావో పరిశీలన చేసుకోవాల్సిందిగా దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. అలాగే 4వ మాట, మరి హానోకు ఒక మంచి ప్రవక్తగా రాబోయే తీర్పు గురించి ముందుగా ప్రకటించిన వ్యక్తిగా దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. ఎక్కడుందన్నమాట? యోధా పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాల్లో ఉంది. వాస్తవంగా హానోకు ఎవరండి? ఆది కాండములో ఆదాము వంశావళిలో 7వ నెంబరు, ఆదాము వంశావళిలో 7వ నెంబరు వ్యక్తి. ఆదాము వంశంలో 7వ నెంబరు వ్యక్తి ఎవరి గురించి చెప్పగలిగాడు? యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన వచ్చిన కార్యం ముగించి మరలా 2వసారి వస్తాడే, ఆ సందర్భాన్ని గురించి తెలియజేశాడండి హానోకు. చూడండి, అంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఏం జరగబోతుందో కూడా ఎవరు చెప్పారంటే ఆదాము నుండి 7వ తరానికి సంబంధించినటువంటి హానోకు ప్రవశించాడు. ఆ సందర్భాన్ని ఎవరు తెలియజేస్తున్నారు? యోధా గారు తెలియజేస్తున్నాడు. ఒకసారి చదవండి అక్కడ ఏముందో. ఆదాము మొదలుకొని, వినండి, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీని గురించి ప్రవశించి, ఎవరిని గురించి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ప్రవశించాడు. ఏమని? ఇదిగో ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ, భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన, వినండి, కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకును, వినండి వినండి, ఎవరంట? ప్రభు తన వేవేల పరిశుద్ధులతో పరివారముతో వచ్చెను. చూడండి, తీర్పు తీర్చడానికి ఆయన ఎలా వస్తాడంట? వేవేల పరివారముతో ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు. ఎవరు చెప్పారు ఈ మాట? హానోక్ గారు. హానోక్ ఎప్పుడు వ్యక్తి? ఆదాము నుండి 7వ తరం వ్యక్తి. ఎవరి గురించి చెప్పాడు? ఎప్పుడో రాబోతున్న యేసు ప్రభు గురించి చెప్పాడు. ఇవన్నీ కూడా ప్రవచనాలండి. అందుకే ఆయన ఎవరండి? ఒక ప్రవక్త. జరగబోయే కాలాన్ని, జరగబోయే పరిస్థితులను తెలియజేసినటువంటి ఒక ప్రవక్త. ఈరోజు హానోకులో 4 గుణాలు మనం గమనించాం. నెంబర్ 1, దేవునితో నడిచిన వ్యక్తి. నెంబర్ 2, మరణము చూడకుండా దేవుని రాజ్యానికి వెళ్ళిన వ్యక్తి. నెంబర్ 3, దేవునికి ఇష్టడుగా నడిచిన వ్యక్తి. నెంబర్ 4, ఒక విలువైన ప్రవక్తగా ప్రవచించినటువంటి ప్రభువు రాకడ గురించి ప్రవచించినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఈరోజు హానోకు జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఏంటంటే, మనము ఆ భాగ్యములో పాలుభాగస్తులం అవ్వాలంటే మనం ఎలా ఉండాలో తెలుసా? సమాధానం కలిగి ఐక్యంగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం ఐక్యంగా ఉండాలి. ఆమోస్ గారు తెలియజేశాడు 3:3లో, ఏమండి, ఏక మనసు కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. ఏక మనసు. ఆ ఏక మనసు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? మంచి విషయంలో ఏక మనసు మంచి సాక్ష్యంలో తీసుకెళ్ళిద్ది. చెడ్డ విషయంలో ఏక మనసు ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? పతనానికి తీసుకెళ్ళిద్ది. మంచి విషయంలో 2 భార్యాభర్తలు ఏక మనసు కలిగి ఉన్నారు. చెప్తారా మీలో ఎవరైనా? మనం ప్రసంగం కూడా విన్నాం, వాళ్ళ గురించి నేను ప్రసంగం కూడా చెప్పాను. ప్రిస్కిల్లా, అకుల, ప్రిస్కిల్లా, వారు మంచి గురించి ఏక మనసు కలిగి ఉన్నారు. చెడు గురించి ఏక మనసు కలిగిన వారు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా చెప్పా, మీకు గుర్తుందా? వెరీ గుడ్ అమ్మా. అననీయ, సపీరా, వీళ్ళు నమ్మకస్తులు. మొదటి నుంచి కూడా అపోస్తుల పరిచర్యలో ప్రోత్సాహకరంగా వాళ్ళు కలిగినది ఇస్తూ, నమ్మకంగా ఉంటూ, దేవుని భాగాలు నమ్మకంగా ఇస్తూ, దేవుని పరిచర్య పట్ల, సేవకుని యొక్క దేవుని పరిచర్య కొరకు ప్రయాణాల పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా, ప్రోత్సాహకరులుగా, సహకారులుగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు వచ్చిందో చెడ్డ మనసు? మనం ఇవ్వటం లేదు, ఏమి లేదని బ్రేక్ చేశారు.
ఇవ్వటం లేదేమి లేదని బ్రేక్ చేసి వాళ్ళు దాచుకోవటం దోచుకోవటం ప్రారంభించారు. చివరికి ఏమయ్యారు? హఠాత్తుగా అసలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళ ఆశలు ఏమైనాయి? వాళ్ళ ఆలోచనలు ఏమైనాయి? గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఒక క్రమంలో మనం నడిచేటప్పుడు ఆ క్రమాన్ని మధ్యలో నువ్వు తప్పిపోతే దాని ద్వారా నీకు ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా గుణపాఠం మాత్రం నీ జీవితంలో ఎదురవుద్ది. ఖచ్చితంగా ఎదురవుద్ది. నువ్వు ఏ క్రమంలో ఉన్నావో ఆ క్రమాన్ని ఎప్పటికీ తప్పటానికి నువ్వు ప్రయత్నము చేయొద్దు. నీ మార్గాలను రకరకాల దారుల్లో మళ్లించుకోవటానికి ప్రయత్నము చేయొద్దు. దాని వలన నీకు చివరి ఫలితం శ్రమలు, నష్టము, వేదన, శోధన తప్ప, అసమాధాన జీవితం తప్ప నీ బ్రతుకులో సాధించేది ఏమీ లేదు. మొదట ఉన్న ఆ కొద్ది సమాధానం, ఆ కొద్ది ఆనందం అనవసరంగా నీవు మట్టిపాలు చేసుకున్న వ్యక్తి అయిపోతావు. అందుకే దేవుని కొరకు నమ్మకంగా ఉండి హానోకులాగా భార్యాభర్తలు నడవాలి. ఎవరిలాగా నడవకూడదు? నడవకూడదంటే ఎవరిలాగా నడవకూడదంటే అన్నయ్య సపీరాలాగా నడవకూడదు. ఏక మనసుతో ఎవరిలాగా నడవాలి? అకుల ప్రిస్కిల్లాగా నడవాలి. తేడా వచ్చిందంటే ఖచ్చితంగా నష్టాలలోకి వెళ్ళిపోతావు, కష్టాల్లోకి వెళ్ళిపోతావు, సమస్యలోకి వెళ్ళిపోతావు. ఆ తర్వాత నువ్వు ఏడ్చి మొత్తుకున్న ప్రయోజనము లేదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నమ్మకత్వాన్ని హానోకు కడవరకు నడిచినట్లుగా నీ నమ్మకత్వాన్ని కడవరకు నడిపించుకుంటే ఫలితాలు బహు అద్భుతంగా ఉంటాయి. అలా కాకుండా మధ్యలో దారి మళ్ళిస్తూ ఉన్నావు అనుకోండి, మరలా నీ కొరకు సిద్ధపరిచిన ఫలితం ఎక్కడికి వెళ్ళుద్ది? మరలా ఒకటి కాడ నుంచి వచ్చింది, మరలా వెనక్కెళ్ళుద్ది అనమాట. ఏమండి, మరలా ఫలితం పొందేసరికే మరలా నీ మనసు నిలకడగా ఉండదు. మరలా ఎక్కడికి వెళ్తుంది? మరలా చివరికి వెళ్తుంది అనమాట. అది నీ పరీక్ష అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అయినప్పటికీ కూడా మనకు ఏకత్వంలో ఏం కావాలి? ఓర్పు కావాలి, సహనం కావాలి. నీ మార్గాన్ని పక్కకు మళ్ళించుకోవటానికి ఎప్పుడు ప్రయత్నము చేయకూడదు. అలా నిలబడ్డాడు ఒక వ్యక్తి బావి దగ్గర. ఎన్ని సంవత్సరాలంట? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు కోనేటి దగ్గర పడి? ఆ విధంగానే 38 సంవత్సరాల పాటు అతను దూకుదామనేసరికి ఎవరో ఒకళ్ళు వచ్చి దూకుతున్నాడు బావిలో. దేవదూత వస్తుంది, టక్కన ఎవరో ఒకళ్ళు దూకుతున్నాడు. రేపు దూకుదాం అని అట్నే బావి దగ్గర ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరి వైపు ఆయన చూడలేదు, కానీ ఎవరి వైపు చూశాడంటే 38 సంవత్సరాల నుంచి ఓర్చుకొని కూర్చున్న ఆయన వైపే. ఎందుకంటే ఆయన ఎంత ఓర్పుగా విశ్వాసంతో నడుస్తున్నాడో ఆయనకు తెలుసు. ప్రియులారా, గమనించండి, మనం ఎంత నమ్మకస్తులుగా ఉన్నామో ఎవరికి తెలుసు? నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడే నీ దగ్గరకు వస్తాడా? నీ నమ్మకత్వాన్ని నేను నమ్మకంగానే ఉన్నాను కానీ ఎక్కడికన్నా వెళ్తే బాగుంటుందేమో, నేను నమ్మకంగానే ఉన్నాను కానీ ఆడకెళ్తే బాగుంటుందేమో, ఏడుకెళ్తే బాగుంటుందేమో, ఆ చెట్టు ఎక్కితే బాగుంటుందేమో, ఈ చెట్టు ఎక్కితే బాగుంటుందేమో, ఆ ఫలం తింటే బాగుంటుందేమో, ఈ ఫలం తింటే బాగుంటుందేమో అనుకున్నాం అనుకోండి. నమ్మకంగానే ఉన్నాం కానీ ఆడికి వెళ్ళాలనిపిస్తుంది. నమ్మకంగానే ఉన్నాం కానీ ఆ చెట్టుకాయలు ఈ చెట్టుకాయలు తినాలనిపిస్తుంది. అంటే ప్రియులారా, మరి మనం ఫలాలు పొందుతామా? నమ్మకత్వంలో కష్టాలైనా నష్టాలైనా నమ్మకత్వంలో నిలిచి ఉంటే అమ్మా కృప నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. దేవునికి స్తోత్రం. కృప నిన్నే ఎత్తుక్కుంటూ వస్తుంది. నువ్వు ఎత్తుక్కుంటూ వెళ్ళవలసిన అవసరం లేదు. నేను చెప్పను ఒక విషయం, నేను కూడా ఎతకటం ప్రారంభించానంటే కుప్పగూలిపోతా. కూర్చున్నానంటే మాత్రం కావాల్సింది ఎత్తుక్కుంటూ నా దగ్గరకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పటివరకు నా జీవితంలో నేను అనుభవిస్తున్న అద్భుతం. కాబట్టి ప్రియులారా, మన నమ్మకత్వంలో నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా మన కొరకు దేవుడు సిద్ధపరిచింది ఎత్తుక్కుంటూ దేవుడు మన దగ్గరికే నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు.
కలిగించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా కొరకే. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా కొరకే బ్రతికించు. కొరకే బ్రతికించు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. హనోకు దేవునితో నడిచాడు, మరణము చూడకుండా మీదకొచ్చాడు, నికృష్టుడిగా మార్చబడ్డాడు. మీ రెండవ రాకడ గురించి, మీరు ఇవ్వబోతున్న తీర్పుల గురించి ప్రవచించాడు. ఆ అనుభవాలు మా జీవితంలో నెమరు వేసుకొని హనోకు వలె నీ మహిమ కొరకు జీవించే భాగ్యం దాయిచ్చాయి. ఏక మనసు దాయిచ్చాయి, స్థిరత్వం దాయిచ్చాయి, నమ్మకత్వం దాయిచ్చాయి. ఇష్టానుసారమైన నిర్ణయాలతో సాక్ష్యాన్ని, నిలకడత్వాన్ని కోల్పోకుండా దేవా, నీ మహిమ కొరకు యథార్థవంతులుగా, స్థిరమైన వారిగా, ఒక అకుల ప్రిస్కిల్లలాగా నీ బిడ్డలను స్థిరపరచు. అననీయ సపీరాలాగా సొంత జ్ఞానము, సొంత తెలివితేటలు, ఇష్టానుసారమైన నిర్ణయాలు వాళ్ళ జీవితంలో నుండి తొలగించు. వాటి వలన ఫలితం కాదు, ఊహకందని నష్టం, తిరిగి రాని నష్టం, అకుల ప్రిస్కిల్ల జీవితంలో ఎన్నడూ సాధించలేని ఆత్మ సంబంధమైన విజయాలు సాధించారు. ఇక్కడ వరకు నమ్మకంగా ఉన్నారు. అలాంటి బిడ్డలుగా ఈ ప్రియులను నీ మహిమ కొరకు నిలబెడుతురండి. ఇప్పటి వరకు మాతో నడిపించావు. మా ముందున్న క్రమాన్ని నీ చిత్తానుసారంగా జరిగిస్తున్నామని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.